ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు. ఆఫ్టర్ క్రిస్మస్ మరి ఒక పర్యాయం మనం క్రిస్మస్ గురించి మరి ఒక పర్యాయం మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే మొట్టమొదటిగా సాల్వేషన్ మెసేజ్ ఇవ్వాలని ఆశపడినాం. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని ఇవ్వలేకపోయాము. దట్ ఈస్ ద బేసిక్ ఫర్ ఎవ్రీథింగ్. మనం యేసుక్రీస్తుని అంగీకరించి లేకుంటే ఎన్ని మెసేజెస్ విన్నా కూడా అది వ్యర్థం. కాబట్టి ఈ దినము బేసిక్ సాల్వేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో పరలోక వైభవాన్ని వదిలి ప్రభా, భూలోకంలో నాయన మీరు వచ్చి ప్రభా, మేము ఎక్కడ పడి ఉన్నామో ఆ స్థలంలో మాకు రక్షణ ఇచ్చట కాను ఈ లోకానికి మీరు దిగి వచ్చారు నాయన. తండ్రి నాయన ఎక్కడ ఉన్నామో మమ్మల్ని లేవనెత్తి అదామా నువ్వు ఎక్కడ ఉన్నామని పిలిచి పేరు పెట్టి పిలిచి ఇదిగో నాయన పడిపోయిన పతన స్థితిలో నుండి ఆయనను తిరిగి లేవనెత్తి అవునా తండ్రి సిలువలో ఆయనకు రక్షణను ఇచ్చావు ప్రభా. మేము రెండు మారు నీకు సొంతం కావలసిన వారమే అయిపోయినాం తండ్రి. కాబట్టి వెలబెట్టి నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు గనుక ఆ యొక్క రక్తానికి విలువ కట్టి ప్రభా పరలోక మార్గాన్ని కోరుకొని నరక పాత్రలుగా మేము కాకుండా ఈ లోకంలో అందరు కూడా నీ మార్గంలో నిలిచుటకు మాకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కొన్ని వాక్యాలను మనము సామాన్యంగా సాల్వేషన్ అనేటప్పుడు చదవవలసిగా ఉంటున్నది అనమాట. మొట్టమొదటిగా సాల్వేషన్ రక్షింపబడాలా అనే దాన్ని మన గురించి ఆలోచన చేసినప్పుడు మనలో లేవనెత్తే ఒక ప్రశ్న ఏమంటే మనకు రక్షణ అవసరమా? ఆర్వి సిన్నెస్ మనం పాపులమా? బాగానే ఉన్నాం కదా, గుడికి వెళ్తున్నాము, స్వామి దగ్గర మనము సొంత రక్షకుడుగా అంగీకరించినాము, క్రైస్తవ జీవితంగా మనం కొనసాగుతున్నాము అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మనం పశ్చాత్తాప పొంది మారు మనసు పొంది మన యొక్క పాపం కడుగబడింది అనే యొక్క నిరీక్షణలో మనం జీవిస్తున్నాం అనేది మనము ప్రశ్న వేసుకోవాలన్నది. కాబట్టి కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో కామన్గా ఈ సాల్వేషన్ గురించి చెప్పబడింది. వాటిని మనం ఒక్కొక్కటి చూస్తాం. రోమాపత్రిక 3:23 ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఏ భేదం లేదు, చిన్నవాడు లేదు, పెద్దవాడు లేదు, లేకుంటే దరిద్రుడు లేదు, ధనికుడు లేదు, లేకుంటే కుల మత భేదం ఏది కూడా లేదనమాట. అందరూ పాపం చేసినాం. ఆదం ద్వారా ఆయనతో ఆయన జనరేషన్ వైస్ మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనము పాపులం అని ఈ యొక్క వాక్యం మన స్టేట్మెంట్ మనకు చక్కగా ఇస్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయామన్నమాట. రోమాపత్రిక అదే రోమాపత్రికలో పౌలు పాపం గురించి ఎక్కువ చక్కగా రాసి ఉన్నాడు అనమాట. ఏ రీతిగా పాపం వచ్చింది, అందరం పాపులమే, పాపులం రక్షింపబడాలంటే ఏం చేయాలా, పాపంకు శిక్ష ఏంటి, అన్నీ కూడా రోమిలకు పౌలు చాలా చక్కగా రాశాడు. కాబట్టి నేను రోమా పత్రికలోనే చెప్పాలని ఆశపడినాను. 6వ అధ్యాయం 23 ఏమని సెలవిస్తుందంటే ఏలయనగా పాపము వల్ల వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపం వల్ల వచ్చి జీతం మరణం. మరణాన్ని కోరుకున్నాడు ఆది మానవుడు. తన చేతులారా చేసిన బొమ్మ నాసికా రంధ్రంలో తన శ్వాసను ఊదినప్పుడు మనిషి జీవాత్మ అయినాడు అనమాట. అయితే జీవంతో దేవునితో పాటు దేవుని పోలికల్లో ఆయన సృష్టింపబడి నడిచాడు. అయితే మరణాన్ని తెచ్చుకున్నాడు అనమాట. దేవుడు తినవద్దు అని చెప్పిన పండును ఆయన తిని ఆ మరణాన్ని తీసుకున్నాడు. అందుకే ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే పాపం ద్వారా వచ్చే జీతము మరణం. ఒకవేళ నువ్వు 31 రోజు పని చేస్తే ఒక ఫ్యాక్టరీలోనో ఒక ఇన్స్టిట్యూషన్లోనో నీకు జీతం ఇవ్వబడుతుంది అనమాట. ఆ రీతిగానే ఎవడైతే పాపమును కోరుకొని పాపంలోనే జీవిస్తున్నాడో వానికి ఇవ్వాల్సిన జీతం ఏమంటే మరణమే. అయితే క్రీస్తు నందులి నిత్య జీవం అని ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క మాటను మనం దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. కృప ద్వారానే, కేవలం ఆయన కృప ద్వారానే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. మరణంలో నుండి జీవంలో దాటేస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి కన్నీళ్లతో ఆయన పాదమును తడిపి మన పాప క్షమాపణను కోరి ఇక మీద నేను పాపం లేకుండా జీవించటకు సహాయం చేయి ప్రభా అంటే మునుపుటి పాపములు, ఇప్పటి కాల ప్రజెంట్ పాపములు, చేయబోయే పాపములు అన్నీ కూడా దేవుని సన్నిధానంలో మనకు శుద్ధీకరింపబడుతుంది అనమాట. అదనమాట కృపావరం. ఈ కృపావరం వచ్చి ఇప్పుడు ఒక పాపం చేస్తే
మరణం వస్తుంది. అయితే విస్తారమైన పాపాన్ని యేసయ్య మనకు క్షమించినాడు. ఆదాము ఒకే ఒక పాపం చేశాడు. తినకూడదు అని చెప్పిన పండును తిన్నాడు అనమాట. ఒక్క పాపం వలన లోకం మీద మరణం ఎలాగ ఏలుతుందో అలాగా మనకు అనేక పాపములు ఉన్నప్పటికీ నిత్య జీవం మనల్ని ఏలుతుంది అనమాట. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ప్రాయచిత్తం చేశాడు. నువ్వు నేను బలిగా కావాల్సిన స్థలంలో ఆయన బలిపశుగా మారిపోయాడు అనమాట. అదనమాట. మరి ఇంక మూడవ మాట మనం చూస్తే అదే రోమాపత్రిక 5:12 ఏం చెప్తుందంటే, ఇట్లా అనగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. పాపం వల్ల మరణం వచ్చింది, అది అందరికీ సంప్రాప్తమైంది అనమాట. ఎలాగా మరణం ప్రవేశించిందో ఈ పొద్దుటికి ఎవ్వరు కూడా మరణాన్ని తప్పించుకోలేరు అనమాట. ఏసయ్య కూడా చనిపోయిన లాజరు ఆయన లేపాడు, మళ్ళీ చనిపోకుండా ఉన్నాడు. ఆ లాజరు మరలా చనిపోయినాడు. యావీరు కుమార్తె కూడా చనిపోయింది, అయితే ఏసయ్య తిరిగి లేపాడు. అయితే జీవిస్తుందా? లేదు, మళ్ళా మరణానికి గురి. అంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, శారీర ప్రహారంగా పుట్టిన ప్రతి వాడు మట్టిపాలు కావాల, మరణించాల. యావీర్తు కుమారు కానీ, నాయనూరు యవనస్తుడు కానీ, లాజరు కానీ తిరిగి లేపపడారు, అయినప్పటికీ కూడా మరలా చనిపోయారు అనమాట. దర్ ఇస్ నో వన్ కెన్ ఎస్కేప్ దిస్. అందరు కూడా ఈ ద్వారం గుండానే వెళ్ళాల. అందుకే ఈ ద్వారం గుండానే ప్రతి ఒక్కరు వెళ్ళే మార్గంలో నేను వెళ్ళవలసి ఉంది అని దావీదు పలుకుతున్నాడు, సొలొమోను పలికినట్లు మనం చూస్తాము. అయితే మోషే కూడా సెలవిస్తున్నాడు, నా దినములను లెక్క పెట్టుటకు నాకు జ్ఞాన హృదయం దయచే ప్రభా అని మోషే కూడా పలికాడు అనమాట. మరి ఎబ్రీ పత్రిక ఏం చెప్తుందంటే, మరణ శాసనం ఒకటి మరణ శాసనం ఎక్కడ ఉంటున్నదో అక్కడ మరణ శాసనము రాసిన వాడి యొక్క మరణము అక్కడ ఉంటున్నది. ఎవరైతే ఈ మరణ శాసనం, దేవుడే రాశాడు ఈ మరణ శాసనం, ఏ దినమైతే తినవద్దు అని చెప్పిన పండు తింటావో అప్పుడు మరణానికి నువ్వు పాత్రుడు అవుతావని శాసనం రాశాడు. అయితే ఆ దేవుడే మరణించాల్సి వచ్చింది. ఈ భూలోకానికి నీకోసం నా కోసం ఆయన దిగి వచ్చి మరణించాల్సి వస్తుంది. కాబట్టి ఈ వాక్యం అక్కడ నెరవేరింది. 9:16 చదవండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆ విషయము అక్కడ ఖచ్చితంగా ఆయన సావలసి ఉందనమాట. హెబ్రీ 9:22 ఏం చెప్తుందంటే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధీకరింపబడుని అనియు, రక్తము చింతింపకున్న పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చూడండి, ఈ చక్కగా ఈ వాక్యం మనకు తేట తెలియగా తెలియపరుస్తుంది. ఎందుకయ్యా రక్తం చిందాలని ప్రతి ఒక్క మనిషి అనుకుంటాడు. ఈ కాలంలో కోడి రక్తం ఇస్తారు, పొట్టేలు రక్తం ఇస్తారు, ఎద్దులను రక్తం ఇస్తారు, ఇంకా కొన్ని చోట్ల చూస్తే నరబలి ఇస్తుంటారు. ఈ రక్తం అనే కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందంటే బైబిల్ గ్రంథంలోనే రాయబడింది అనమాట. ఏమని రాయబడింది? ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధీకరింప చేయాలంట. శుద్ధీకరింప పడవలసినది రక్తము చిందింప పడకుండా పాపక్షమాపణ లేదని దేవుడే చెప్పేసినారు. రక్తం చిందింపబడాల. కాబట్టి ఎంతో మంది అమాయక ప్రజలు ఇంకను కోడిని ఇస్తా అంటారు, ఇంకను పొట్టేలు ఇస్తున్నారు. అయితే దేవుడు ఏమన్నాడంటే, రక్తం ఇవ్వడం వల్ల పాప క్షమాపణ శుద్ధీకరింపు, అయితే నిర్జీవం సజీవుడైన యేసే రక్తం చిందింపబడాల, పరిశుద్ధ రక్తం అన్నాడు. ఈ పరిశుద్ధ రక్తము కొంతకాలం అపరిశుద్ధం అనేటప్పుడు కోడి, కొర్ర పిల్లలు, ఎడ్లు అవన్నీ కూడా కొంతకాలం మాత్రమే. చూడండి, మోషే కాలంలో మనం చూసినప్పుడు అక్కడ వాళ్ళు బలులు అర్పిస్తూ ఉన్నారన్నమాట. ప్రధాన యాజకుడు బలి అర్పిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే 1 సంవత్సరం వరకు నీ యొక్క మనసాక్షిను బాగా పెట్టింటుంది అనమాట. మరలా పాపం చేస్తాం. మళ్ళా ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంకైనా వెళ్ళాల. అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళి ఈ యొక్క కోడేలను, పొట్టేలను, కోడ్లను, ఏంటిను అన్నీ కూడా బలి అర్పించాల. ఆ రక్తాన్ని ఎక్కడెక్కడ చల్లుతాడంట? రక్తము ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు అక్కడ మేడ ఉంటుంది, ఆ యొక్క బల్ల ఉంటుంది, ఆ బలిపీఠం ఉంటుంది, ఆ బలిపీఠం పైన ఆ యొక్క కొవ్వొత్తి ఉంటుంది, అన్ని పరికరాలు అన్ని మీద రక్తం చెల్లింపబడాలా. అంతేకాకుండా తన మీద అహరోను కుటుంబము ఆ యొక్క రక్తాన్ని తీసుకొని చల్లుకోవాలన్నమాట. ఆయన ఎబ్బోతు అని యొక్క డ్రెస్ వేసుకోవాలా, పరిశుద్ధంగా కాలు అన్నీ కూడా పాదాలన్నీ కడుక్కోవాలి. ఆ గంగాళములతో కడుక్కొని లోపల బహు భయంకరంగా ఆయన వెళ్ళాలి. ఆయన కొంచెం పాపం చేసినప్పటికీ ఆ యెహోవా దేవుడైనా మొత్తేస్తాడు అనమాట.
అక్కడ ఆయన చనిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్ళాలంటే ఎంతో పరిశుద్ధమైన కార్యాలన్నీ చేసి రక్తం రక్తం చేత శుద్ధీకరింపబడుతుంది అనమాట ఈ వస్తువులన్నీ. అలా అయిపోయిన తర్వాత ఆయన బయటికి వచ్చి జనులందరూ ఇజ్రాయెల్ బయట నిలబడి ఉంటారు, వాళ్ళందరి మీద ఆ రక్తాన్ని తీసుకొచ్చి చల్లుతారు. ఇది కేవలం 1 సంవత్సరం మాత్రమే వాళ్ళ మనసాక్షిను క్లియర్ కట్గా బాగా పెట్టుకుంటుంది. మరలా ప్రతి సంవత్సరం వాళ్ళు అదే కార్యక్రమం చేయాలి. అయితే దేవుడు ఒక నిబంధన చేసినాడు అన్నమాట. నూతన నిబంధన యేసయ్య పరిశుద్ధ రక్తం చిందించడం ద్వారా ఇక మీదట మనం గొర్రె పిల్లలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ యొక్క కోడేళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎద్దులని మనం కోయాల్సిన అవసరం లేదు, పొట్టేళ్ళను మనము వధింపవలసిన అవసరం లేదనమాట. ఆ కాలం సాలమోన్ కాలంలో, మోషే కాలంలో ఇచ్చారు, అయిపోయింది. అయితే యేసే వచ్చినప్పుడు మనకు ఒకే ఒక బలి, ఆ బలిను దేవుడు అంగీకరించినాడు. కాలం సంపూర్ణమైనప్పుడు తన ఏకైక కుమార్ని ఆయన భూలోకానికి పంపించాడు అనమాట. తద్వారా మన పాపాలన్నీ క్షమింపబడినాయని మనం నమ్మాల. నమ్మకపోతే నిత్య నరకానికి మనము వెళ్ళిపోతాం. బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే క్రిస్టియానిటీలో మనం చూసినప్పుడు క్రీస్తు మార్గంలో నన్ను విశ్వసించు, నేను చేసిన త్యాగాన్ని నువ్వు విశ్వసించు, అక్సెప్ట్ దట్ అండ్ రిసీవ్ దట్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్. నువ్వు దాన్ని అంగీకరించు, ఫస్ట్ అక్సెప్ట్ చేయాలా. ఎస్యా నువ్వు నా కొరకు వచ్చావు లోకానికి, అయ్యా 2025 సంవత్సరం క్రింద లోకానికి వచ్చావు, నా కోసం కల్వరి గిరిలో నువ్వు మరణించినావు, నా కోసం రక్తం కార్చినావు, నేను అంగీకరిస్తాను ప్రభా. నా పాపాలు, మునుపటి పాపాలు, ఇప్పటికాల పాపాలు, చేయబోయే పాపాలు అన్నీ కూడా క్షమింపబడినాయి. తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత విస్తారంగా ఆయన మన పాపములను క్షమించినాడు. మన పాపములను ఆయన వీపు వెనక వేసుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా సముద్ర అగాధంలో మన పాపాలని ఆయన పడవేసేసినాడు. కాబట్టి ఇంక మీద మనం పాపాలని మనం అనుకోవాల్సిన అవసరం లేదని ఈ వాక్యం సూటిగా చెప్తుంది. కాబట్టి అప్పుడప్పుడు నా పాపం క్షమింపబడినాయా, యేసు నిజంగానే వచ్చినాడా, సిలువలో మరణించినాడా, ఇవన్నీ సాతాను తీసుకొని వచ్చే ఒక గుడ్డితనము. కాబట్టి మనము స్ట్రాంగ్గా ఈ దినం మనం విశ్వసించవలసింది ఒకటే ఒకటి, దానిలో తిరుగులేదు. గాడ్ హెస్ కమ్ డౌన్ టు దిస్ వరల్డ్ టు షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ యూ. అంటే అందుకే ఒక వాక్యం పేతురులో ఏమంటున్నాడంటే, వెండి బంగారు వలన నేను కొనబడలేదు కానీ విలువైన యేసు రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడంట. ఒక చిన్న కథ నేను చిన్ననాటినప్పుడు విన్నా. ఒక చిన్న పిల్లోడు తన చేతులార ఒక చక్కని ఓడ తయారు చేసుకున్నాడు అనమాట. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ ఓడను ఏం చేశాడంటే పోయి నీళ్ళలో వదిలేయాడు అనమాట. ఆ ఓడ కొట్టుకొని కొట్టుకొని ఆయన చేతికి తప్పించుకొని వేరే ఊరికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళు అయినాక ఒక తిరునాళ్ళకి పోతున్నాడు ఆ బిడ్డ. అక్కడ పోయినప్పుడు ఆ ఓడ ఒక షాప్లో ఉందన్నమాట. షాప్లో ఉండేటప్పుడు దాన్ని చూచినప్పుడు అది నాదు అంటే వాళ్ళు ఇవ్వలే, నువ్వు డబ్బు పెట్టి కొనాలని చెప్తున్నారు. వెంటనే వెళ్ళి కొంతకాలం డబ్బు కూడబెట్టుకొని తిరిగి వస్తాడనమాట ఆ ఊరికి. మళ్ళా అక్కడ మేళతాళాలు ఆ తిరునాళ్ళు జరిగినప్పుడు ఆ యొక్క ఓడను ఆయన కొనుక్కుంటున్నాడు తన సొంత డబ్బు పెట్టి. కాబట్టి ఆ యొక్క ఓడ ఆ చిన్న బిడ్డకు ఎన్నిసార్లు సొంతమైంది? 2 సార్లు. మొట్టమొదటిగా తన చేతులార చేశాడు, పోగొట్టుకున్నాడు. రెండవసారి తన చేతులార డబ్బు కూడబెట్టి దాన్ని కొనుక్కున్నాడు. యేసయ్య కూడా అంతే, తన చేతులార మనల్ని అందంగా తయారు చేసినాడు. అయితే ఏదైనా మనంలో పోగొట్టుకున్నాడు, తను విలువైన రక్తాన్ని పెట్టి మనల్ని కొన్నాడు అనమాట. కాబట్టి ఈ వాక్యము ఎంతో భద్రం. అందుకే సాతానికి యేసు రక్తం అంటే భయం అయిపోతుంది అనమాట. సాతానికి అది వణుకుతుంది. కాబట్టి మనం వి నీడ్ టు క్లెయిమ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. చూడండి వాక్యం చక్కగా చెప్తుంది. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడునునని, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చును. అదనమాట వాక్యం. కాబట్టి ఈవెన్ టుడే సో మెనీ పీపుల్ ఆర్ గివింగ్ దిస్. బలిలు ఇంకాను ఇస్తున్నారు. ఇవ్వద్దండి మా, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంకు ఎక్స్పైరీ డేట్ లేదనమాట. అది నిత్య జీవం వరకు అది ఇవ్వబడిపోయింది. ఇంక మీదట ఎవరు బలి ఇవ్వాల్సిన అవసరం లేదని మనం చెప్పాలా, అమాయకులంగా ఉండే వాళ్ళకి చెప్పాలి. అందుకే పౌలు ఏమంటున్నాడు, ఆ యొక్క గ్రీక్ ప్రాంతంలో వెళ్ళి చూసినప్పుడు అనేక దేవాలయాలు ఉన్నాయన్నమాట, విగ్రహాలు. అప్పుడు ఆయన ఒక దేవాలయం మీద మాత్రము ఆయన కనబడని దేవునికి, తెలియని దేవునికి రాశారు. ఇదే ఆయనకు మంచిగా సొట్టు దొరికి ఆయన ఏమన్నాడంటే, మీరు కనపడే దేవుళ్ళందరికీ మొక్కుకుంటున్నారు, నేను ఈ కనపడే దేవుని గురించి చెప్పనికి వచ్చినాను. మీరందరూ బలిలు అర్పిస్తున్నారు, రక్తం ఇస్తున్నారు, ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు ఆల్రెడీ మన కోసము బలి అయిపోయినాడు కాబట్టి ఇక మీదట బలి అవసరం లేదని చక్కగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు అనమాట పౌలు. కాబట్టి పౌలు సాక్ష్యాన్ని మనం కూడా ఈ దినం లోకానికి ఎత్తుకొని పోవాలి. ఎందుకంటే లోకమంతా కలుగుపోవు మహా సంతోషకరం అన్నాడు. ఒక ఇండియాలో కాదు, ఆఫ్రికాలో కాదు, ఆస్ట్రేలియా కాదు,
అందరికీ కలుగబోవు సంతోషకరమైన వార్త. హిందువులు కాదు, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, మనుషులుగా పుట్టిన ప్రతి వారికి ఇది సంతోష వార్త. ఈ వార్తను మనం అందరికీ తెలియపరచాలన్నమాట. హెబ్రీ పత్రిక 9:24 మరి ఒక గంభీరమైన మాట. మనిషి ఒక్కసారే మృతి పొందవలనని నేంపబడవలసి ఉంటున్నది, అటు తర్వాత తీర్పులోనికి వచ్చును. చూడండి, మనం ఒకేసారి స్వార్థను వినగలుగుతాం. వి నీడ్ టు రిసీవ్ అండ్ అక్సెప్ట్ జీసస్. అటు తర్వాత న్యాయ తీర్పు ఉంటున్నది అంటున్నాడు. మరణం ఒక్కసారే, అటు తర్వాత తీర్పు. ఇంక మధ్యలో మరణించినాక ఆత్మను కాపాడండి ప్రభా అవన్నీ ప్రార్థన కాదు. బ్రతికి శ్వాసంతో ఉన్నటప్పుడే చిందింపబడిన రక్తం నాకు సొంతం అని మనం క్లెయిమ్ చేసుకొని మన పాపాలని మనం ఒప్పుకోవాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. కాషన్ ఇవ్వబడింది. నువ్వు జీవిస్తున్న ప్రతి నిమిషం కూడా నీకు సమయం ఇవ్వబడింది. నేడే రక్షణ దినం అని చెప్తున్నారు అనమాట. ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటున్నారు. అయితే కొంతమంది వాయిదా వేస్తా ఉన్నారు. ఎన్ని మెసేజెస్ విన్నా వాయిదా వేస్తుంటారు అనమాట. ఇంకొక వాక్యం చేసి హెబ్రీ పత్రిక 9:28 అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపము పరిహారంకు ఒకే మారు అర్పించి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి కొరకు రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండో మారు రాబోతున్నాడు. ఒకేసారి మరణించినాడు. మళ్ళా ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం మోసే కాలంలో ఆ యొక్క అధిపరిస్థిత స్థలంకి వెళ్ళి ఆ గొర్రెలను వధించాడు. యేసయ్య 2 మారు పోలేదు, ఒకేసారి మరణించినాడు అంతే. ఇంక రెండోసారి వచ్చినప్పుడు మనకు తీర్పే. రెండోసారి వచ్చి మళ్ళీ మరణించాడు యేసయ్య. ఆయన సిలువ యాగం చేసేసినాడు. దట్స్ ఇన్నఫ్. గాడ్ అక్సెప్టెడ్ ఇస్. అందుకే ఆయన సిలువలో ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నాడు. 6వ మాట ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తం చేసిన, నువ్వు ఏదైతే చేయాలని లోకంలో అనుకుని నన్ను పంపినావో చేయవలసిన కార్యం నేను సంపూర్ణం చేసినాను అని సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ షౌటింగ్ ఆన్ ద క్రాస్ అనమాట. అక్కడ చేతిలో నీ ఆత్మను నేను అప్పగిస్తున్నాను ప్రభా, చేతికి నాకు అప్పచెప్పిన పని నేను సంపూర్ణం చేసినానని సమాప్తమైన నేను పలికినప్పుడు మనం ఇంకను దాన్ని రిసీవ్ చేయకుండా ఖాతా వేస్తున్నాం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలా. ఇంకా ఇది పాపం గురించి రాయబడింది అనమాట. అయితే సృష్టింపబడిన సృష్టి అందటి గురించి కొన్ని మాటలు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మొట్టమొదట లూసిఫర్ గురించి కూడా మనం మాట్లాడాలా. కాబట్టి ఏంజల్స్ ఎలాగా మనకు ఇవ్వబడినాయి అనేది కూడా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి అవన్నీ కూడా సింహాసమైనను ప్రభుత్వమైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృష్టింపబడను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృష్టించబడను. చూడండి, మనం లోకం అన్నీ కూడా ఆయన కొరకే. దేవదూతలు కానీ, ప్రధానులు కానీ, ఆ సింహాసనం కానీ, ప్రభుత్వాలు కానీ అన్నీ కూడా ఆయన కోసరం, ఆయన ద్వారా సృష్టింపబడిందని వాక్యం తేటగా సెలవిస్తుంది. ఎవరు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాదు, అంత దేవుడు సృష్టించిందే. రెండవది నెహెమ్యా పత్రిక 9:6 నీవే అద్వితీయ దేవుడు యెహోవా, నీవే ఆకాశమును మహా ఆకాశములను వాటి సైన్యములను భూమిని దానిలో ఉండు అందటిని సముద్రంలో ఉండే వాటిలోనూ ఉండువని అన్నిటినీ నువ్వు సృష్టించినావు, వాటి అన్నిటినీ కాపాడువాడు నీవే, ఆకాశ సైన్యం అందటి నీకే నమస్కారం చేయించున్నది. చూడండి, సముద్రము ఆకాశము సమస్తము సృష్టించిన దేవుడు అనమాట. అందులో ఈ లూసిఫర్ కూడా ఉందన్నమాట. మొదటి కీర్తనలు 92లో చూస్తే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నువ్వే దేవుడు. చూడండి, గాడ్ వాస్ బిఫోర్ అంటే ఇవన్నీ ఎగ్జిస్టింగ్ కాకముందే ఆ యొక్క ప్రధాన శక్తి, పరిశుద్ధం శక్తి అనమాట, అది ఉంటున్నది అనమాట. 104 వచనం సెలవిస్తుంది. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకున్నాడు అనమాట. దూతలందరిని పరిచారకులుగా పంపుతాడు అనమాట. అలాగ ఉండింది ఈ లూసిఫర్. ఆయన దూతల ద్వారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములరా మీరందరూ ఆయన స్తుతించుడి అని 148 దావీదు కీర్తన 2వ వచనం 5వ వచనంలో చూస్తాం. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన ఆజ్ఞేయంగా ఇవి దేవదూతలన్నీ కూడా పుట్టినాయని వాక్యం సెలవిస్తుంది. చూడండి, లూసిఫర్ గురించి కొన్ని మాటలు చెప్పాలా. యెషయా రాసిన పత్రిక 14:12-14 తేజో నక్షత్రమా వేకువ చిక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడితివో జనములను పడగొట్టిన నీవు నేలమట్టి వరకు ఇట్లు నరకపడితివి. చూడండి, నేను ఆకాశమును ఎక్కిపోదను, దేవుని నక్షత్రములకు పైగా నేను సింహాసనమును హెచ్చించుకును,
ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుంటానని చెప్తాంది. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకుంటానని నీవు మనసులో అనుకుంటివి కదా. ఏదైతే ఈ లూసిఫర్ మనసులో అనుకునిందో దేవుడేం చేశాడు, నువ్వు పాతాళమునకు నరకములకు త్రోయబడితివి. చూడండి, ఎంతో ఆలోచన చేసుకొని ఉన్నది. ఇవన్నీ సృష్టింపబడినాయి, దూతలంతా సృష్టింపబడినారని ఎంతో చక్కగా వాక్యం చెప్తుంది. అయితే సృష్టింపబడిన వాటిలో ఈ యొక్క లూసిఫర్ తన మనసులో అనుకునింది, నేను ఆయనతో పాటి మహిమ పొందుతానని అనుకున్నప్పుడు నువ్వు పాతాళంకు నరకమునకు తోసివేయబడినావు అని వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి అది పడిపోయిన తర్వాత దాని కన్ను మండిపోయింది అనమాట. తనతో పాటు 1/3 ఆఫ్ ద ఏంజల్స్ హవ్ కమ్ డౌన్. అవి ఈ లోకంలో తిరుగుచున్నాయి అన్నమాట. ఆ యొక్క సాతాన్ గుంపు ప్రతి ఒక్క మానవుని వెంటాడుతుంది. మొట్టమొదటిగా ఏదైనా తోటంలో సహవాసంలో ఉన్న ఆది మానవుని అది వెంటాడింది అనమాట. ఎంతో సంతోషంగా వాళ్ళు దేవుడితో తిరిగినారు. కొన్ని మాటలు వచనాలు చదవాల. 2వ అధ్యాయము 17వ మాటలు దేవుడేమన్నాడంటే, అయితే మంచి చెడ్ల తెలివిచ్చిన వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, నీవు వాటిని తిను దినమందు నిక్షేముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించను. తోటలో 4 దిక్కులో మంచి మంచి నదులు పారుతున్నాయి, మంచి మంచి ఫ్లవర్స్, బంగారు లాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఒక మాట చెప్పాడు, తోట మధ్యలో ఉన్న మంచి చెడు వృక్షమును నువ్వు తినకూడదు, తినదినమందు నువ్వు సత్యదవు అని మాట చెప్తే వాడు వెంటనే వెళ్ళి దాన్ని సాతాన్ మాటకు లోబడాడు అనమాట. చూడండి 3వ అధ్యాయం 7వ వచనం. ఎందుకంటే సాతాన్ పొంజుకొని ఉన్నది, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్వం యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, నిజంగా ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. ఎలయనగా మీరు వాటిని తినమందు మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవుని వలె ఉందురని దేవునితో ఆమెకు తెలియపరచును. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనది వివేకమిచ్చి రమ్యమైనదని ఉండినట్లు చూచినప్పుడు ఆమె తాని తిని పొలంలో తీసుకొని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారి ఇద్దరు కన్నులు తెరవబడను, వారు తాము దిగంబరులు అని తెలుసుకొని అంజూరపు ఆకును తొడుక్కొని తమకు కచ్చెను కట్టుకొనిరి. చూడండి, ఇదనమాట నేత్రాశ, శరీరాశ, జీవమండం. ఒక ఆతర్ ఏం రాస్తున్నాడంటే, పండు తిన్నారని వాళ్ళు త్రోసివేయలేదు దేవుడు. ఎప్పుడైతే మీరు దేవుని పోలు అయిపోతారని సాతాన్ చెప్పిందో దానికి వాళ్ళు ఆశపడినారు. మేము కూడా దేవుని పోయి అయిపోవాలా అనే ఆశ ఆమెకు కలిగిందనమాట. నాట్ దట్ దే ఈటన్ ద ఫ్రూట్, ఇట్స్ బికాస్ వాట్ సాటనస్ డిసైడెడ్, నాకు దేవుని కలిగిన మహిమ నాకు ఉండాలని లూసిఫర్ కోరుకునింది, అదే మానవుడు కూడా కోరుకున్నాడు అనమాట. మేము కూడా దేవుని పోయి అయిపోవాలని. అయితే చూడండి, దేవుడు ఎంతో ప్రేమ గల దేవుడు అనమాట. గాడ్ హెస్ క్రియేటెడ్ ఆడమ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఒక చక్కని మాట చూడండి, ఆది కాలంలో పూర్వకాలంలో తండ్రి లూసిఫర్ పడిపోయిన తర్వాత లూసిఫర్ కోసం యేసయ్య భూలోకానికి దిగి రాలేదు, ఆయన రక్షించాలని ఆయన అనుకోలేదు. అయితే మానవుడు పతనమైనప్పుడు మనిషి తన పోలికలు సృష్టించుకున్నాడు, తన యొక్క ఊపిరిని ఆయనలో పోసాడు కనుక మానవుని రక్షించడం కోసం యేసయ్య వచ్చాడు. వాట్ అ గ్రేట్ ట్రూత్ కదా. ఆ యొక్క లూసిఫర్ ఎంతో ఆరాధనకు అరుగుడు అనమాట. అంటే ఎంతో ఆరాధన చేసిన లూసిఫర్ అందమైనది అనమాట. దేవుని యొక్క సింహాసనములో తను కూడా ఎంతో ముఖ్యమైన పార్ట్. అలాంటి వాని కోసం యేసయ్య దిగి భూలోకానికి రాలేదు. అయితే నేను పడిపోయినప్పుడు, ఆదాం పడిపోయినప్పుడు దేవుడు భూలోకానికి మనిషిగా వచ్చేసాడు. హౌ మచ్ గాడ్ లవ్స్ అస్ అనేది ఇందులో నుండి మనము తెలుసుకోవాలన్నమాట. వెంటనే ఒక గొర్రె పిల్లను వధించి వాళ్ళు దిగంబరిగా ఉన్నారని వాళ్ళకు తోళ్లతో ఆ యొక్క కప్పివేశారు. అంతేకాకుండా అదే యొక్క స్థలములలో దేవుడు ఏమన్నాడంటే, నేను స్త్రీకును నీకును ఆ యొక్క ఆమెని నేను ఆ స్త్రీ యొక్క విత్తు నీ తలను చిదగొట్టును, ఆమె పాదమును నువ్వు కొట్టేదు అని ఆ వాగ్దానము ఆది కాండంలోనే ఇచ్చేశాడు. అంటే సిలువలో సాతాన్ తలను ఆ స్త్రీలో నుండి పుట్టిన యేసయ్య తలను చితగొడతాడని ఆ పాము మన కాలని కొడుతుంది. అయితే కాబట్టి పాపం ఎల్లప్పుడూ ఏలుతా ఉంది అనమాట ఈ లోకంలో. కానీ మనము యేసయ్యతో నిరీక్షణ ఉంచిన తర్వాత ఒక్కసారి ఆయనను రిసీవ్ చేసుకున్నాక నిత్యత్వానికి మనకు సీల్ వేయబడింది అనమాట. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. అనేక పర్యాయం పాపం చేసినప్పుడు నువ్వు పాపి అని ఆ గిల్టీ కాన్షియస్ మనకు చెప్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు పాపం అనగా ఏమని మనం ఆలోచన చేసినప్పుడు ఆజ్ఞను మీరడమే పాపం. యేసు లేని చోట, దేవుడి లేని చోటే పాపం.
దేవుని చిత్తాన్ని చేయకుండా మనిషి తన సొంత ఆలోచన ప్రకారం చేస్తాడు, అదే పాపం. చూడండి, మనకు ఒక కాన్షియస్, ఒక మనసాక్షిని దేవుడు ఇచ్చాడు. దావీదు పాపం చేశాడు, ఎంతో గొప్ప దావీదు, దావీదు మహారాజు అంటాం. అయితే ఉరియా భార్యను ఆయన చూశాడు, కాన్షియస్ ఆయన ప్రిక్ చేసింది, ఆయన నీ భార్య కాదు. అయితే ఆయన తీసుకొని వచ్చి ఆమెను వివాహం చేసుకొని ఉరియాను ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ లో ముందర నిలబడి చంపించారనమాట, కాన్షియస్ కు విరుద్ధంగా. అందుకే 51 రాస్తున్నాడు, ప్రభా నా అతిక్రమం తుడిచివేయము, ఈ సోపుతో నన్ను బాగుగా కడగము, రక్షణానందం మాకు మరలా రప్పించుమని ఆయన గోజాడి 51 దావీదు కీర్తన రాస్తాడు. కాబట్టి ఈ దినం నీకు కాన్షియస్ ఉండేటప్పుడు వాట్ ఎవర్ దట్ ఈస్ ప్రికింగ్ యూ, యూ షుడ్ నాట్ డూ. దేవుడు మళ్ళీ నీ స్వరంతో చెప్తాడు, ఇది పాపం, ఆమె గురించి నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు, తప్పు మాట్లాడకూడదు, ఇతరుల గురించి విమర్శించకూడదు, ఆ స్థలం నుంచి లేచిపో, అది పరిశుద్ధ స్థలం కాదని ఎన్నో మాటలు దేవుడు హెచ్చరించినప్పటికీ పాపంకు మనము చోటు ఇచ్చేస్తున్నాం. ఇక్కడ సౌలుతో చెప్తున్నాడు, ఆ యొక్క అమలేకిల్లో ఉండి నువ్వు ఏమి తీసుకురాడు, అందరినీ చంపివేయంటే మంచి మంచి గొర్రెలను తీసుకొని వచ్చి దేవునికి వధిస్తానని పెట్టినప్పుడు దేవుడు సౌలును రాజ్యం నుంచి త్రోసివేసేసాడు అనమాట. కాబట్టి ఆ పోయిన మెసేజ్లో కూడా మనం విన్నాము, ఈ ఆహాబు రాజు ఆ ద్రాక్ష తోటను ఆశించాడు. వద్దు నువ్వు ఆయన అనుకోలేదు, ఆయన పువర్ మ్యాన్, ఆ ద్రాక్ష తోటని ఆశించినాడు, నాకు కనే కావాలన్నటువంటి భార్య ఆ నాబోతును చంపివేసి ద్రాక్ష తోటను తీసుకునేది అనమాట. ఇవన్నీ చిన్న పాపమైన మన తలలో కూడు కట్టుకుంటుంది. సో వెన్ ఎవర్ ద థాట్ కమ్స్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ద థాట్స్ అనమాట. దానికి గాను మనకు పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతగానో అవసరమై ఉంటున్నది. కాబట్టి మనం ఈ దినములలో మనం పాపము క్షమింపబడి ఉన్నాయా, పాపంకు పనిష్మెంట్ ఏమంటే నిత్య నరకం. నిత్య నరకం గురించి 2-3 వాక్యాలు మాత్రం చదివి మనం ముగిస్తాము. లూకా 16:23, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, చూడండి ఐశ్వర్యవంతుడు ఏం చేస్తాడు, వాడు ఏం తప్పు చేయలే, బాగా భోంచేసినాడు, మంచి వస్తువులు వేసుకున్నాడు. అయితే తన ఇంటి దగ్గర ఉన్న లాజరు కురుపుతో కూర్చొని ఉన్నాడు, ఆయనకు ఒక పూట భోజనం కూడా ఆయన పెట్టలేదు. అదే ఆయన చేసిన తప్పు అనమాట. దర్ ఇస్ నో షేరింగ్ అనమాట. కాబట్టి ఏం చేశాడంటే మనకు ఉపమానం చెప్పాడు, అబ్రహాం రొమ్మును ఆ యొక్క బీద లాజరు అనుకున్నాడు, ఈ యొక్క రిచ్ మ్యాన్ అయితే నరకంలో పాతాళంలో అడుక్కుంటున్నాడు. ఒక్క నిమిషము తండ్రి అబ్రహాము లాజరును నా దగ్గర పంపు, ఒక చుక్క నీళ్ళన నాకేయమని అడుగుతున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, అక్కడికి మీకును మాకును అక్కడ ఎడబాటు ఉంటున్నది, వి కెనాట్ గో దేర్, దెర్ అ లాట్ ఆఫ్ వాయిడ్ అనమాట, మన ఇద్దరు నరకము బాధాళం. కాబట్టి ఇవన్నీ సత్యం, ఎందుకంటే వాక్యమే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి ఉంది. వాట్ ఆల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ట్రూత్. సో వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మాథ్యూ 13:42, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును వాక్యం సెలవుస్తుంది. రెవల్యూషన్ 20:15లో ఎవని పేరైనను జీవ గ్రంథంలో రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. సీ దట్ యువర్ వర్డ్ నేమ్ హెస్ బీన్ రిటర్న్. అందుకే ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు, అయ్యా మేము ప్రార్థన చేసినప్పుడు సాతాను అన్ని కూడా పారిపోయినాయంటే దేవుడు ఏమన్నాడంటే, సాతాను నీ మాట విని పారిపోయిందని సంతోషపడవద్దు, కానీ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిందని సంతోషపడు అంటున్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలన్నమాట. ఆ యొక్క ఒక క్రిస్మస్ సందేశం చెప్పి ముగిస్తాను. రెమెడీ ఏంటి, మనం చేసిన పాపం పాపలంగా ఉండగా మత్తయి సువార్త 1:21లో ఆమె యొక్క కుమారుని కన్నను, తన ప్రజలు వారి పావు నుండి ఆయనే వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. కాబట్టి ఈ దినం నీ పాపంను ఒప్పుకొని యేసు అని మనం పేరు పెట్టి పిలిచినప్పుడు మన పాపాలు క్షమింపబడతాయి. 1 తిమోతి 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని చక్కగా వాక్యం మనం నమ్మాలా, విశ్వసించాలా. మరి ఒక మాట కూడా చెప్పబడింది, పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను మీరును పాపము తీసి వేయపడకయే ఆయన ప్రాయచిత్తం ఆయనను మీకు తెలియను. ఆయన యందు నిలిచుండేవాడు ఎవ్వడు పాపం చేయడు, పాపం చేసే ఎవ్వడును ఆయనను చూడలేడు. కాబట్టి ఇఫ్ యూ కమిట్ సిన్ యూ కెనాట్ సీ హిమ్. హూఎవర్ హస్ అక్సెప్టెడ్ జీసస్ హిస్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. కడపటి మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 3:18, ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడును వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మన జీవితంలో ఉండే ఐడల్స్ కానివ్వండి,
any other creations, if you are worshipping, remove that from your heart. It may be your brother, it may be a sister or daughter or son or husband and wife, whatever the idol or even the లోకం కూడా అవన్నీ కూడా మనం తీసివేసి ఆరాధనకు అరుగుడైన యేసయ్యను మన కోసరం బలి అయిన బలిపశుగా ఏగేగ బలి అయినాడు. ఆ యొక్క బలిను దేవుడు అంగీకరించినాడు. ఆయనకి ఇంపైన శ్వాసంగా అది మిగిలింది అంటున్నారు. కాబట్టి ఇస్ పెనాలిటీ, హీ పెయిడ్ దట్ పెనాలిటీ, హీ బాట్ యూ విత్ ఎ గ్రేట్ ప్రైస్. కాబట్టి మనల్ని కొనుక్కున్నాడు గనుక మనం ఇక మీదట మనకు సొంతం కాదు, దేవునికి సొంతం. అందుకే పౌలు చెప్తున్నాడు గలేషి పత్రిక 2:20లో, జీవించేది ఇంకా నాను కాదు, నేను సిలువైపడ్డాను. ఎవరితో పాటు సిలువైపడి ఉన్నాను? క్రీస్తుతో పాటు నేను సిలువైపడి ఉన్నాను. ఇంకా జీవించేది నేను కాదు, నాతో ఉండే క్రీస్తు అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల రాబోయే ఉగ్రతకు మనం ఎలా తప్పించుకోగలుగుతాం? కాబట్టి నేడే రక్షణ దినం. రిసీవ్ దిస్ మెసేజ్ అండ్ అక్సెప్ట్ జీసస్ as your savior. May God bless this message in our midst. ఆమెన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్యా, ఇదిగో తండ్రి మాట విని ప్రభా భూలోకానికి వచ్చావు నాయన. నాయన ఏమాత్రం రెఫ్యూజ్ చేయకుండా, అది నీకు ఎంతగానో కొన్నిసార్లు భారమైంది. మనిషిగా వచ్చినప్పుడు అయ్యా ఈ గిన్నెను నా నుండి తీసివేయమని రక్త బిందులుగా నాయన గత్సమనిలో నాయన మీరు ప్రార్థన చేశారు. ఆయనను ఆఖరికి ప్రభా నన్ను చూచి నైనా మా ఒక్కొక్కరిని చూచి ప్రభా సిలువకు మీరు ఎక్కారు ప్రభా. నువ్వు చేసిన త్యాగాన్ని మేము ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకొని మా పాపాలన్నీ క్షమింపబడినాయి, మాకు మార్గం సిద్ధపడిపోయింది, మేము పరలోక రాజ్యంకు వెళ్ళుచున్నామని సత్యంలో సంతోషంలో మేము ఉంటున్నాం. అయితే ఇద్దరు ఎంతో మంది ఇంకనూ పాపంలో జీవిస్తున్నారు. నువ్వు చేసిన ఈ యొక్క వెలక్రయంను ప్రభా వాళ్ళు ఇంకనూ గ్రహించలేక నాయనా, ఇంకనూ నాయన పొట్టేళ్ళను నాయన అనేక బలులను అర్పించుకొని ఉంటున్నారు నా తండ్రి. అటు వారిని చూసి రక్షించి ప్రభా నీ మార్గంలో వాళ్ళు వచ్చేటకు సహాయం చేయండి అయా నాయన. ఇదిగో మాలో ఎంతో మంది విగ్రహారాధన చేస్తున్నాం ప్రభా. ఎంతో మంది నీవు కాకుండా నీవున్న స్థలములలో ఎన్నో ఆశలను పెట్టి లోకానుసారంగా జీవిస్తున్నాం. మమ్మల్ని మార్చుమని అడుగుచున్నాం. ఈ వాక్యం విన్న తర్వాత ప్రభా నిన్ను రిసీవ్ చేసుకొని సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రభా నిత్య జీవంకు వారిసుగా మమ్మల్ని మార్చుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.